వారి రాక వాళ్ళ సుమన్ టీవీకి ఎంత గౌరవం, ఎంత గర్వకారణం మాటల్లో చెప్పలేము. మీరు కలిసిన మోస్ట్ వండర్ఫుల్ పర్సనాలిటీస్ లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన మోడర్న్ మహాత్మా గాంధీ. ఆ రోజు ఒక పక్కన అల్లు రామలింగ గారు, ఒక పక్కన రామానాయుడు గారు, చిరంజీవి గారి దగ్గర నుంచి, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి, సురేష్ బాబు దగ్గర నుంచి, ఎవ్రీబడి ఐ న్యూ దే వర్ దేర్. ఎంతో మంది ఆడపిల్లలకి కళ్ళజోడు లేకుండా చేసి వాళ్ళ పెళ్లిళ్ళు లైఫ్స్ సెటిల్ చేసిన ఒక చాలా విజనరీ అని చెప్పొచ్చు. సో ఇది యాదృచ్ఛికమా లేక డెలిబరేట్ చాయిస్ అంటారా? ఈ పెళ్లి చూపులు అని ఉంటాయి మన సొసైటీలో. ఆ పెళ్లి చూపుల్లో ఆడపిల్ల కళ్ళజోడు పెట్టుకుంటే ఆ పాప బాధపడుతుంది అనే ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాకు కళ్ళజోడు పెట్టుకుంది మాకు వద్దంటారు. అదే మగపిల్లోడు కళ్ళజోడు పెట్టుకుంటే మరి వద్దా? సేవ చేయాలి ప్రజలకి, ఐ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్స్, బట్ ఇన్ ఎ డిఫరెంట్ వే అని ఎంచుకున్నారు. పెద్ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నేను ఐ ఆపరేషన్ చేసినప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషియస్, ఆయనకు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి చేయించుకోవచ్చు. ఎత్తుక్కుంటూ వీడే చేయగలడు అని నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఒక్కొక్క కంటిలో 2 ఆపరేషన్స్. దానికి ధైర్యం కూడా కావాలి. డయాబెటీస్ వల్ల కంటి చూపు పూర్తిగా మందగించి కోల్పోతే అది రెస్టోర్ చేయలేము కదా సార్? చేయలేము. డయాబెటీస్ వల్ల 3 నష్టాలమ్మా. ఫస్ట్ ఎర్లీగా శుక్లాలు వస్తాయి, చూపు తగ్గిపోతుంది. టైంకి చేసుకోకపోతే వెనకాల అసలు క్యాటరాక్ట్ రాకుండా ఆపలేమా సార్? కుటుంబ పరంగా వస్తే కూడా ఎర్లీగా రావచ్చు. వయసుతో ఎక్కువ మందికి వస్తుంది. సార్ బ్లూ లైట్, మొబైల్ నుంచి వచ్చే లైట్, అది బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది అంటారు. టు ఎన్ ఎక్స్టెంట్ అమ్మా. ఒక బాయ్ కంటిన్యూస్ గా 14 hours he was on that game. మూర్చొచ్చి చనిపోయాడు. ప్రముఖులకి చాలా మంది ఆపరేషన్ చేశారు. మీ దృష్టిలో అందమైన కళ్ళు ఎవరికి ఉన్నాయి అనుకున్నారు సార్? లేటెస్ట్ కదా. నాకు రష్మిక కళ్ళు అంటే కళ్ళ మీద బోల్డ్ పాటలు వచ్చాయి. మీకు ఏమన్నా గుర్తుండిపోయిన ఉన్నాయా? బోల్డ్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ క్లాసీ సాంగ్స్, పాతవి. అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకో. సో నాకు సడన్ గా అందమైన కళ్ళకి కళ్ళజోడు ఎందుకో అందమైన కళ్ళకు కళ్ళజోడు ఎందుకో చూపులతో గుచ్చి చంపకే వాడుతున్నారు. కానీ డయట్ వల్ల అన్ని వ్యాధులు ప్రివెంట్ చేయొచ్చు అని చెప్తున్నావు. లైఫ్ స్టైల్, ఉదాహరణకి బర్గర్లు తినద్దు, పిజ్జాలు తినద్దు, డయాబెటీస్ ఆపండి. బట్ కంటి చూపుకి ఉత్తమమైన డయట్ అంటూ ఉందా? ఏదో క్యారెట్లు తినండి అదొక్కటి తప్ప ఏం గుర్తులేదు మాకు చిన్నప్పటి నుంచి. కంటి చూపుకు ఉందమ్మా. ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు, లేదా అట్లానే వైటమిన్స్, ఆకుకూర అంటారు, పొనగంట ఆకుకూరలు, ఇవన్నీ కూడా కళ్ళకి మంచిది. సో డెఫినెట్ గా ఉంది. ఇక్కడ చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే డాక్టర్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ న్యూట్రిషనిస్ట్. ఐ థింక్ ఫర్ ఎ డయాబెటిక్ పేషెంట్ ఏ న్యూట్రిషనిస్ట్ ఈజ్ ఎ బెటర్ డాక్టర్. నేనేమో యాజ్ ఎ డయాబెటాలజిస్ట్ ఐ వాంట్ టు క్యూర్ మై పేషెంట్, కంట్రోల్ ద బ్లడ్ షుగర్. అంతేగాని న్యూట్రిషన్ చెప్పే టైం నా దగ్గర ఉండదు. కానీ ప్రతి డయాబెటాలజిస్ట్ దగ్గర ఒక న్యూట్రిషనిస్ట్ ఉంటారు. కాబట్టి న్యూట్రిషనిస్ట్ చెప్పేది కూడా పేషెంట్ అంత ఈజీ. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటేనమ్మా, ఇప్పుడు నేను చెప్పే విషయాలు నా బదులు చిరంజీవి గారు చెప్తే ప్రపంచంలో అందరి తలకి ఎక్కుతుంది. ఒక దోశ వేశారు సార్ ఆయన, ఆయిల్ లేకుండా. ఆ చిరంజీవి దోశ పాపులర్ అయిపోయింది. అదే స్టీమ్డ్ దోశ ఎంత బాగుంటది, అయిపోయింది కదా. అంతే కదా సార్. నేను ఆయన అడిగితే నాకు ఇంట్లో వేయించి పెట్టారు ఆయన. అవునా? సో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన్ని అడిగితే మీకెందుకు రండి అని చెప్పి సురేఖ్ గారిని పిలిచి చక్కటి బ్రహ్మాండమైన ఆ చిరంజీవి, అది ఇప్పుడు కూడా అది ఏంటో తెలీదు, వైట్ బాగా దూదిలాగా ఉంది. ఇట్స్ ఫెంటాస్టిక్. సార్ అఫ్ కోర్స్ చాలా మంది స్టార్స్ కి మీరు ఆపరేట్ చేశారు. అవును, అదృష్టం అది. వాళ్ళ అదృష్టం కూడా కదా సార్? లేదమ్మా, మీ చేతుల్లో కళ్ళని అప్పగిస్తామా ఎవరికి? ఇక్కడ ఒక్కసారి ఐ విల్ డిఫర్ విత్ యూ. మన దేశంలో నేను ఇంగ్లాండ్ లో 20 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను కదా. అక్కడ నేను ఒక డాక్టర్ని, ఒక నంబర్ నేను కాదు ఇంకోడు, వాడు పే చేస్తాడు, వాడు అపాయింట్మెంట్ టైంకి వస్తాడు, చూపెట్టుకుంటాడు, పోతాడు. ఇక్కడ అట్లా కాదు, డబ్బులు ఇచ్చి కాళ్ళకి దండం పెడతారు. ఇక్కడ నాకు ఒక డాక్టర్గా నాకు దక్కిన తృప్తి ఆ దేశంలో రాలేదు.
మన కల్చరు, మన సంస్కృతి అన్బిలీవబుల్. నా జీవితంలో ఏదైనా రిగ్రెట్ ఉందంటే ఈ సంస్కృతికి దూరంగా ఎందుకు వెళ్ళానా అని అప్పుడప్పుడు అనుకుంటుంటా. అయ్యో, సో అంత మంచి సంస్కారం ఉన్న దేశం ఇది. ఓకే, ఈ దేశంలో మనం ఈవెన్ ఇట్లా చేతులెత్తి దండం పెట్టడం కూడా వాట్ ఏ బిగ్ థింగ్ ఇట్ ఈస్. ఇట్ హెస్ బికమ్ సో పాపులర్ ఆఫ్టర్ కోవిడ్. సెకండ్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్. మన మందే పాపులర్ అయింది. దట్స్ ఎ సింపుల్ ఇష్యూ అనుకోండి, బట్ ఆన్ ఎ బిగ్గర్ వే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవటం. ఏ కంట్రీలో డాక్టర్స్ ఫ్రీగా చూస్తారమ్మా? అసలు ఎంత కోపిస్టి డాక్టర్ అయినా కూడా వాడిని కొద్దిగా బతిలాడితే ఫ్రీగా చూస్తాడు. ఇప్పుడు నేను పేషెంట్, నా రూమ్లోకి ఒక పేషెంట్ అట్లా డోర్ తీసుకుని నడిచి వస్తుంటే నేనేమనుకుంటానో తెలుసమ్మా, వెంకటేశ్వర స్వామి పేషెంట్ రూపంలో వచ్చి నన్ను సహాయం అడుగుతున్నాడు అనుకుంటా. అబ్బా, ఆయనే నన్ను క్రియేట్ చేశాడు. ఆ క్రియేట్ చేసిన దగ్గరికే ఆయన వచ్చి నన్ను, అంటే నేను ఐ ట్రీట్ మై పేషెంట్ యాజ్ గాడ్. ఆ అల్లానో, ఆ జీసస్ఓ, ఆ గౌతమ్ బుద్ధుడో, ఆ గురునానక్కో ఎవరన్నా కావచ్చు, పేషెంట్ మటుకు దేవుడు. ఆ ఆలోచన నీలో లేకపోతే నువ్వు మంచి డాక్టర్ కాలేవు అనేది నాకు నేను పెట్టుకున్న కొన్ని ఐడియాలజీస్. మేబీ దట్ ఈస్ మేడ్ మీ వెరీ పాపులర్ విత్ మై పేషెంట్స్. ఉన్నోడు లేనోడు అందరికి మీరు యూనివర్సల్లీ ఐ డోంట్ డిఫరెన్షియేట్ ఎనీబడి. ఎందుకంటే 1996లో వచ్చాను ఇండియా. 99లో మా ఫాదర్ పేరును నేను ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసి ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నా. ఎవ్వడు నా గడప తొక్కి ఆర్థికంగా పెట్టుకోలేని ఈ టెక్నాలజీ అని వెనక్కి వెళ్ళకూడదు. కేవీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టమ్మా. ఆ ట్రస్ట్ ద్వారా ఒక్కళ్ళంటే, ఇప్పుడు ఒక బస్ కండక్టర్ వచ్చారనుకోండి, ఆడపిల్ల పెళ్లికి వచ్చింది, మనకి ఎంత నాలెడ్జ్ కావాలా? అతను ఆర్థికంగా డబ్బు లేదని. హౌ కెన్ ఐ చార్జ్ హిమ్ ద సేమ్? సో ఏం చేసేవాడిని, బట్ దట్ హీ షుడ్ నాట్ ఫీల్ ఇట్ ఈస్ ఫ్రీ. ఫ్రీ అనగానే ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లా, మీకు ఏం జరుగుతుందో దేశంలో కూడా నేను చెప్పక్కర్లా. ఇట్ షుడ్ బి అకౌంటబుల్. సో అందుకని ఈ ట్రస్ట్ పెట్టి నేను ట్రస్ట్కి అప్లై చేసుకోండి అంటాను. ఆఖరికి నా డబ్బులే నా చేతులే, కానీ దానికి ఒక విధానం ఉండాలి. విధానం అప్పుడు చేయను. వాళ్ళు ట్రస్ట్కి అప్లై చేసుకోవాలా, ట్రస్ట్ లో ఉన్న మెంబర్స్ దాన్ని అప్రూవ్ చేస్తే ట్రస్ట్ విల్ పే దట్ మనీ. సో మ్యాక్సివిజన్ విల్ గెట్ ఇట్స్ మనీ, బట్ ఇట్ ఇస్ రౌటెడ్ త్రూ ద ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఎవరయ్యా అంటే నేను, నా కుటుంబం, నా స్నేహితులు, వాళ్ళందరూ ఇచ్చే మనీ. కాబట్టి అట్లాంటి ఐడియాలజీతో నేను ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని కూడా వెనక్కి పంపలేదు, అందరికీ చేశాను. అందుకే నంబర్స్ లార్జ్ అయ్యి. అవును, 1,00,000 ఆపరేషన్ అంటే మాటలా సార్? వీళ్ళలో మీరు ప్రముఖులకి చాలా మంది ఆపరేషన్ చేశారు. మీ దృష్టిలో అందమైన కళ్ళు ఎవరికి ఉన్నాయి అనుకున్నారు సార్? అమ్మాయిల్లోనా అబ్బాయిల్లోనా? అబ్బాయిలు. ఫస్ట్ అమ్మాయిలు చెప్పండి సార్. ఆపరేషన్ చేసేటప్పుడు చూస్తాను కాబట్టి నేను రకుల్ ప్రీత్ సింగ్ చేశాను, టాప్ సింగ్ చేశాను అమ్మా. అట్లా ఇంకా చాలా మంది అదర్ హీరోయిన్లు చేశాను. కానీ అది నా అదృష్టం అమ్మా. ఎప్పుడు కూడా పేషెంట్స్ అనుకుంటారు, బా నా దగ్గరికి వచ్చి డాక్టర్ గారు మీ చేతుల్లో జరగటం నా అదృష్టం అంటారు. నేను వెంటనే అనుకుంటాను, ఒరే ఈ నమ్మకు. కొంతమంది కాళ్ళకి దండాలు పెడతారు, నేను ఆపుతాను. పెద్దోళ్ళు అయితే, చిన్నపిల్లలు అయితే పెట్టించుకుంటా, అంటే వాళ్ళకి మన సంస్కృతి అర్థం అవ్వాలని. కానీ మనసులో ఏమనుకుంటానంటే, వాళ్ళు పెడుతుంది నాకు కాదు, నన్ను ఈ స్థితికి పెట్టిన దేవుడికి పెడుతున్నారు, నాకు కాదు అని నన్ను నేను గుర్తు తెచ్చుకుంటా. లేకపోతే అది నా తలకెక్కి అది నాకేమో అనుకుని నేనేదో పెద్ద మగోడిని అనుకుంటే ఆ రోజుతో మనం ఖతం. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ డౌన్ఫాల్. సో అందుకని ఈ ఐడియలిస్టిక్ యాటిట్యూడ్స్తో నేను ఒక పేషెంట్ని, నేను ఇంగ్లాండ్లో ఏ డాక్టరు వెళ్ళనంటే నేను వెళ్ళి 500 అడుగులు పైన ఇరుక్కుపోయి ఉన్నాడు. నేను అదంతా ఎక్కి అతన్ని అందులో నుంచి సేవ్ చేసి నేషనల్ న్యూస్ పేపర్స్లో హీరో డాక్టర్స్ టెర్రర్ క్లైమ్ అనే క్యాప్షన్తో టీవీస్లో పాపులర్ అయిపోయాను అక్కడ. ఎందుకంటే ఎవడైనా అన్నాడు, లాస్ట్ బట్ నాకు ముందు వెళ్ళిన ఆయన డాక్టర్ షాహీ అని చెప్పి ఆయన ఉండి చెప్పాడు, ఒక్కడున్నాడు మ్యాడ్ ఫెలో, వాడైతే ఎక్కుతాడు, అది వాడైతే వెళ్ళి సేవ్ చేస్తాడు. ఎప్పుడు సార్ ఇది? దిస్ వాజ్ ఇన్ 1983 అమ్మా. ఇట్స్ ఇన్ ఏ ప్లేస్ కాల్డ్ పాంటిఫ్రాక్ట్ అని యార్క్షైర్ లో, ఇంగ్లాండ్ లో. యార్క్షైర్ మన డిస్ట్రిక్ట్స్ లాగా అదొక కౌంటీ అంటారు అక్కడ. ఆ కౌంటీలో ఇతను ఏరియల్ ఫిక్సర్ అమ్మా. ఇద్దరు ఫిక్స్, మినీ ఐఫిల్ టవర్ లాగా ఉంటుంది, 550 feet అది. సో దాని పైకి ఎక్కి వాళ్ళకి హార్నెస్ ఉంటుంది, ఆ హార్నెస్ క్లిప్ చేయాలి ఒక రాడ్ కి, సో దట్ స్లిప్ అయితే పడకుండా. వీడు ఇన్నండే ఎక్కుతుంటాడు కాబట్టి కొద్దిగా కేర్లెస్ గా క్లిప్ చేయలే, స్లిప్ అయిపోయాడు, పడిపోయాడు. ఒక 50 feet మధ్య 2 రాడ్స్ మధ్య కాళ్ళు పడి ఫాల్ ఆగింది. కానీ వాడు ఆల్మోస్ట్ 6.7 feet హైట్ వాడు.
ఆ బాడీ వెయిట్ తో 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. సో అందులో ఇరికిపోయాడు. ఆ నొప్పికేమో అన్కాన్షియస్ అవుతున్నాడు, మళ్ళీ కాన్షియస్ అవుతున్నాడు. ఈ కాళ్ళు ఇందులో నుంచి రిలీజ్ చేయాలంటే ఒక డాక్టర్ వెళ్తే గానీ రిలీజ్ చేయలేరు. వెళ్ళిన డాక్టర్స్ అంటారు, మీరు కిందకి తీసుకురండి, మేము ట్రీట్ చేస్తాం. మీరు ఎక్కి చేశారా సార్? నేను అప్పుడు ఈయన చెప్తే నన్ను పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. నేను దిగ్గానే పిల్లలందరూ, కొన్ని వేల మంది జనం ఉన్నారు అక్కడ, ఆ పిల్లలందరూ పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను షోల్డర్ ట్యాప్ చేయడం మొదలు పెట్టారు. హీరో 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 అని. నాకు అసలు ఎక్కాలంటే భయం. హైట్స్, నేను కళ్ళు కిందకి చూస్తే కొద్ది కళ్ళు తిరుగుతాయి, అయినా ఎక్కాను. ఎందుకంటే వీళ్ళందరూ అనుకుంటారు ఇండియన్స్. మీరు హార్నెస్ వేసుకుని ఎక్కారా? నేను హార్నెస్ లేదు, ఏం లేదు, అట్లానే లెదర్ షూస్ తో ఎక్కాను. ఆలోచించలా నేను. అందులో వాళ్ళందరూ మైనర్స్ అమ్మా. ఒక మైనర్ వచ్చి, బాగా చలిగా ఉంది, ఇట్లాంటి మైనర్స్ కోట్ ఇచ్చాడు. దాని నిండా సెలైన్ బాటిల్స్, డ్రిప్స్ అన్ని ప్రతి పాకెట్ లో నించుకుని ఎక్కేసాను. ఎక్కి అక్కడ వెళ్ళి ఒక రాడ్ మీద ఇట్లా కూర్చుంటే ఈ ఫైర్ సర్వీస్ ఫెలోస్ నాతో పాటు ఎక్కిన వాళ్ళు నా భుజాలు పట్టుకున్నారు. నేను అప్పుడు ఐవి పెట్టేసి ఫుల్ 250 milligrams మార్ఫిన్ ఒక్క బోలస్ ఇచ్చాను. ఒక్క 4 to 5 minutes నాక్ ఆఫ్ అయిపోయాడు. అప్పుడు కాళ్ళు రిలీజ్ చేసి స్ట్రెచ్చర్ మీద పెట్టి, ఆ స్ట్రెచ్చర్ ఒక మమ్మీ లాగా టేప్ చుట్టేసి ఒక హుక్కు పెట్టేసి స్ట్రెచ్చర్ అట్లాగా కిందకి తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ దిగటం కూడా చాలా భయంకరమైన విషయం. ఏదేమైతే చేశాను, ఎందుకంటే నేను మనసులో ఏమనుకున్నానంటే, నా ఇండియన్స్ కి చెడ్డ పేరు రాకూడదు, వీళ్ళందరూ అనుకోకూడదు మనం ధైర్యవంతులం కాదు అని, వీళ్ళు డబ్బుల కోసమే వస్తారు, వీళ్ళు ఇట్లాంటివి చెయ్యరు అనే మాట పడకూడదు. అప్పుడు ఇట్ బికేమ్ ఏ నేషనల్. మీకు ఎంతసేపు సార్ నాకెందుకు అనుకోవడం అని వదిలేశారు ముందు ముగ్గురు కూడా. అదే చెప్తున్నాను. అంటే అండ్ ఆ దీనిలో క్రమంలో గాడ్ ఫర్బిడ్ మీకు చిన్న ఇబ్బంది అయితే ఏమయ్యేది? ఫినిష్. భార్య, 2 పిల్లలు. ఐ థింక్ మీకున్న అడ్వెంచర్ స్పిరిట్ మీ లైఫ్ లో. అంతేనమ్మా, అది సైనిక్ స్కూల్ కోరుకోండి. అలాగే పొలిటికల్ లీడర్స్ లో చాలా మంది సర్జరీస్ మీరు చేశారు. అవును. సో ఎనీ మెమరబుల్ ఇన్సిడెంట్ వాళ్ళతోటి? లోకేష్ బాబు తనకి చేసినప్పుడు, ఈజ్ ఇన్నోసెంట్ చైల్డ్, అప్పటికి ఇంకా పాలిటిక్స్ లేవు కదా. సో వచ్చాడు, చేయించుకున్నాడు. అదే రోజు పివి నరసింహారావు వచ్చారు, సేమ్ డే. అంటే చిన్నపిల్లోడు కాబట్టి ఎవరైనా అడిగాడు నన్ను, పివి నరసింహారావు గారిని. అంటే చెప్పావా, నువ్వు రేపు సీఎం ఎట్లా అవుతావా, నువ్వు పివి నరసింహారావు తెలియాలి కదా నీకు అది అంటే నవ్వుతా ఉన్నాడు. మై సన్స్ ఫ్రెండ్ అట్లా వచ్చాడు తను. ఇది కమ్మే చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా రాలేదు. సార్ మీకు కేబీఆర్ గారితో అలాగే నాన్నగారితో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండేది? నాన్నగారితో అయితే మీరు చెప్పారు, ఇలా మీరేం చదువుతున్నారో కూడా తెలియనంత సేవలో ఆయన బిజీగా, ప్రజల్లో బిజీగా ఉండేవారు. బ్రహ్మానంద రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ మీ మీద, ఆయనతో ఇంటరాక్షన్ ఉండేదా మీకు? చాలా తక్కువ అమ్మా, ఎందుకంటే ఆయన చిన్న ఆయన. రెండోది ఒక చిన్న విషయం ఏంటంటే, మా మదరు మా ఫాదర్ కన్నా 20 years యంగర్. బ్రహ్మానంద రెడ్డి గారు తమ్ముడు ముందు పెళ్లి చేసుకున్నాడు. ఆయన పిల్లలు పుట్టకపోతే మా ఫాదర్ వాంటెడ్ టు బి ఏ బ్యాచులర్. అప్పుడు ఆయన ఫోర్స్ చేసి పిల్లల కోసం, కుటుంబం ఆగిపోతుందని, ఫ్యామిలీ ట్రీ కోసం ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అది కూడా ఏ కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలు, మా అమ్మ కుటుంబంలో 10 మంది వాళ్ళు. అట్లాంటి ఫ్యామిలీలో వాళ్ళ తెలివి ఉపయోగం, దిస్ ఇస్ జెనెటిక్ హిస్టరీ చూసుకుని మేమందరం పుట్టాం. సో బ్రహ్మానంద రెడ్డి గారితో మా తమ్ముడు, చిన్న తమ్ముడు రాజగోపాల్ రెడ్డి అని బెంగళూరులో ఉంటాడు, ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. అతను కొన్నాళ్ళు పెంచుకున్నారు. తర్వాత గంగాధర్ రెడ్డి గారిని మై బ్రదర్ ఇన్ లా వాజ్ అడాప్టెడ్ బై. సో ఆయనతో ఇంటరాక్షన్ తక్కువగానమ్మా, బట్ ఈ మా బ్రదర్ పాలిటిక్స్ అప్పుడు మటుకు చాలా ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యాను నేను ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళటము, మాట్లాడటము. ఆయన కూడా కొద్దిగా రిబెలియస్ టైప్ ఆఫ్ పర్సన్. ఇందిరాగాంధీ లాంటి దాన్ని ఆయన ఎదిరించి ఎమర్జెన్సీలో నేను సైన్ చేయను అన్నాడు. అండ్ హీ వాజ్ కెప్ట్ అండర్ హౌస్ అరెస్ట్. హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టకుండా అసలు డిక్లేర్ చేయకూడదు. బట్ షీజ్ అన్ ఐరన్ లేడీ. ఆయన్ని అరెస్ట్ చేసింది. తర్వాత ఆయన మళ్ళీ ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యి ఆమెని పార్టీ నుంచి నెట్టి, అట్లానే ఇందిరా కాంగ్రెస్ పుట్టింది. సో ఆ రకంగా అవడం తప్ప చిన్న ఆయన కాబట్టి. బట్ నథింగ్ ఆన్ ఎన్ ఎఫెక్షనేట్ నోట్ ఏమన్నా ఉందా అంటే ఐ కాంట్ రిమెంబర్. సార్ మరి మీ వివాహం ఎలా అయింది సార్? అంటే వాజ్ ఇట్ అరేంజ్డ్ బై పెద్దవాళ్ళు కుదిర్చిన? వెరీ మచ్ అరేంజ్డ్ అమ్మా, వెరీ మచ్. ఐ థింక్ మై మమ్ మస్ట్ హ్యావ్ టేకెన్ సమ్ డౌరీ, నో డౌట్. My wife comes from a very rich family those days, richest farming community. And she's a spoiled brat herself, I'm sure, but sweet girl, Rakshasi. వాట్ ఎ లైఫ్ సార్. అసలు రాక్షసి అంటున్నారు అంత ప్రేమగా. మీ ప్రేమ అలా
ఇందాక నుంచి 3 సార్లు నేను కనిపించింది. చెప్పనా మీకు, చెప్పండి. ఒకసారి మన రామానాయుడు గారు నాకు చాలా క్లోజ్. ఆయన అట్లానే అల్లు రామలింగ గారు. నాకంత పెద్దోళ్ళతో ఎక్కువ పరిచయాలు, ఎక్కువ వయసులో పెద్దోళ్ళతో. ఆయనతో ఉన్నప్పుడు లక్ష్మి అంటే ఆయన కోడలు సురేష్ భార్య, దానుండి శైల ఎట్లా ఉంది, శైల నా భార్య ఎట్లా ఉంది అంటే, నేను నా రాక్షసి బాగానే ఉన్నావు అన్న. తను సినిమా తీసేసింది నేను నా రాక్షసి పెట్టుకుని. సూపర్ సార్. సో నేను అడిగాను, నేను ఇచ్చిన పేరు పెట్టుకుని సినిమా తీశారు కాబట్టి లక్ష్మి, నాకు ఐ నీడ్ సమ్ మనీ అవుట్ ఆఫ్ దిస్ మూవీ అంటే, కడుపు నిండా భోజనం పెడతా, ఆదివారం రండి. అదే అట్లా క్లోజ్ గా ఉంటాము, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. కానీ బట్ ద రియాలిటీ ఈస్ దట్ ఐ నో దీస్ పీపుల్ త్రూ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. తిరుమల వెళ్తుంటారు కదా, రెగ్యులర్ గా వెళ్తారా సార్? రెగ్యులర్ గా వెళ్ళనమ్మా, ఎందుకంటే ఫస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు వెళ్ళాను. వెళ్తే కరెక్ట్ గా మనల్ని కొద్దిగా విఐపి దర్శనం అని ఆ బ్రేక్ తీసుకెళ్తారు కదా, అక్కడ కరెక్ట్గా ఎంటర్ అవుతుంటే నేను అప్పుడు రఘురామకృష్ణరాజు గారు, ఇప్పుడు మన స్పీకరు, రామరాజు అని నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మామయ్య, ముగ్గురు వెళ్ళాం. వెళ్తే కరెక్ట్గా ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరో నన్ను నమస్కారం ప్రసాదరెడ్డి గారు అన్నారు, ఆ వెయిట్ చేస్తున్న వాళ్ళు. చూసి ఎవరయ్యా మీరంటే, మేము నర్సరావుపేట వాళ్ళం అండి అన్నారు. ఓ మీరా, ఏంటి ఎంతసేపటి నుంచి ఉన్నారంటే 8 గంటల నుంచి ఉన్నాను. మేము తిరుపతి వచ్చే అరగంట కాలేదు, మాకేమో దర్శనం ఇస్తున్నారు. అప్పుడు దేవుడికి దండం పెట్టి, స్వామి ఇది నేను తట్టుకోలేను, నేను ఇంట్లో నుంచే నిన్ను కొలుచుకుంటాను, నేను ఇంకా రానని చెప్పి మానేశాను. సార్, వెంకటేశ్వర స్వామి భక్తులకి చాలా గొప్ప ఎక్స్పీరియన్సెస్ అంటారు, అంటే అది ఎక్స్పీరియన్షియల్ లెవెల్లోనే మనకి నమ్మకం. అల్లా నమ్ముకున్నోడికి వాడికి ఉంటాయి ఎక్స్పీరియన్సెస్, జీసస్ నమ్ముకున్నోడికి వాడికి ఉంటాయి ఎక్స్పీరియన్సెస్. నా నమ్మకం నాది, మీ నమ్మకం మీది. మా నాయన ఎప్పుడు ఒకటే చెప్పేవాడు, ఓకే, అవతల మనిషి నమ్మకాన్ని గౌరవించి చాలు. నేను క్రిస్టియన్ అవ్వక్కర్లేదు, నేను జీసస్ని గౌరవిస్తే, ఆయన మీ నమ్మకాన్ని గౌరవిస్తే చాలు, అంతే. అట్లా ఉంటే అసలు మన కంట్రీలో కాన్ఫ్లిక్ట్ ఉండదు. అంతే కదా సార్. అంతే. ఇట్స్ వెరీ డిస్టర్బింగ్, అంటే వెరీ డిస్టర్బింగ్. వాట్ హ్యాపెండ్ ఇన్ కశ్మీర్ ఇస్ టెరబుల్ ఇన్సిడెంట్. ఈవెన్ ఐ ఫెల్ట్ లైక్, అంటే మనకు కొద్దిగా స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అవునవును, ఐ ఫెల్ట్ లైక్ జాయినింగ్ ఆర్మీ టుడే ఎట్ మై ఏజ్. Well, if you could climb a tower to rescue somebody in a different country, మన దేశంలో మీరు ఎందుకు చేయరు సార్? తప్పకుండా చేస్తారు. మీరు టైం కి జాయిన్ అయితే మీరు ఒక సైనికుడు అయిపోయేవారు. I would do it today for what they did. I'll fight my enemy country for my country. అబ్బా, గాడ్ విల్లింగ్ అలాంటి పరిస్థితులు రాకూడదు, మన దేశానికి రాకూడదు, ఆ దేశానికి రాకూడదు. అంతే కదా సార్. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు పాకిస్తాన్. నేను సరదాగా చెప్పినా కూడా, నేను ఇంగ్లాండ్లో ఉన్నానమ్మా, అక్కడ అసలు మాకు అసలు ఆలోచనే రాదు. నేను ఫస్ట్ సేవ్ చేసిన డాక్టర్ మొహమ్మద్ ఈస్ ఫ్రమ్ పాకిస్తాన్, వాజ్ అండ్ ఈస్. సేవ్ చేశాను అతని జాబ్, నేను అతని కోసం ఫైట్ చేసి. వాట్ యూ సీక్ ఇన్ లైఫ్ సార్? అసలు అంటే మీకు కావాల్సినట్టు మీరు మలుపులు తిప్పుకుంటూ భగవంతుడి మీద కేవలం నమ్మకంతో 10 మందికి పెడుతూ, మీకు కూడా మీరు అలా అని మీరు కరిగిపోకుండా మీ మ్యాక్సివిజన్ ని కూడా చక్కగా నిలబెట్టి, అందరికీ అందుబాటులో ఉంటూ, అందరితో మంచిగా ఉంటూ, యూ హ్యావ్ ఇట్ ఆల్. సో వాట్ యూ సీక్? ఇప్పుడు ఏం కావాలని అడిగితే ఏం చెప్తారు? వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం అయ్యి మీకు ఏం కావాలంటేనమ్మా, ఇప్పుడు ఐఎమ్ ఆల్రెడీ ఎట్ మై ఏజ్, అంటే వై హైడ్ ఇట్, ఐఎమ్ 76 నౌ. నేను ఐ కెన్ ఆపరేట్ లైక్ ఎ 40-year-old ఎవ్రీ డే. ఓకే, దేర్ ఇస్ నో ఆపరేషన్ ఇన్ ఐ దట్ ఐ డోంట్ డూ విత్ ప్రెసిషన్. ఈవెన్ నౌ మీ దగ్గరికి వచ్చే ముందు సర్జరీ చేసి వచ్చాను. ఓకే, అవును. సో కాబట్టి నేను కోరుకునేది ఏముంటుంది, ఇదే చాకరీని చచ్చేదాకా చేసే శక్తిని ఏమని కోరుకుంటా. ఇది చేస్తున్న ఈ ఐడియాలజీని మార్చి నా మనసుని కల్మషం లేకుండా ఉంచమంటాను. గొప్పోడిని బీదోడిని ఒకే రకంగా చూసుకునేటట్లు నా మనసు మారకుండా చూసుకోమని చెప్తాను. ఇట్లాంటి కోరికలు కోరుకుంటాను. ఇట్స్ వెరీ చాలా గ్రౌండెడ్ గా రూట్, జీవితంలో కంప్లీట్ గా మీరు అసలు కలిసిపోయి జీవితంతో మమేకమై మీ జర్నీ కొనసాగుతూ ఇలాగా. జర్నీ ఐ కాంట్ కంప్లైన్ అమ్మా, ఎందుకంటే నేను కూడా తప్పులు చేస్తుంటాను. నాకు కూడా ఒక గార్డియన్ ఏంజల్ ఉంటుంది. తప్పులంటేనమ్మా, మనము తప్పు ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, తెలిసి చేసిందే తప్పు, తెలియకుండా చేసింది తప్పు కాదు, పొరపాటు. అది క్షమించగలిగిన విషయం. కానీ తెలిసి చేసే తప్పు క్షమించకూడదు, పనిష్ చేయాలి. సో నేను అట్లాంటి తప్పులు ఏమీ చేయలేదు తెలిసి.
సర్జికల్ గా కానీ ఎప్పుడైనా మీకు డిసప్పాయింట్మెంట్ వచ్చిన సంఘటనలు అట్లా ఏమన్నా ఉన్నాయా సార్? సర్జికల్ గా ఉన్నాయమ్మా, ఉన్నాయి. పేషెంట్స్ కూడా గుర్తుంటారు నాకు. నా వల్ల ఎవరన్నా టోటల్ గా బ్లైండ్ అయిపోయారా అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఉండదమ్మా. అంటే అంత దూరం రాని, బికాజ్ ఐఎమ్ ఏ హ్యాండ్స్ ఆన్ మ్యాన్. నేను మొన్న ఇంగ్లాండ్ వెళ్లే ముందు, ఐ వాజ్ ఇన్ లండన్ ఫర్ 2 weeks అబౌట్. వెళ్లే ముందు ఒక 10 ఆపరేషన్స్ చేసి వెళ్ళాను. ఒక పర్సన్ కి ఇన్ఫెక్షన్, అంటే మా కంట్రోల్లో ఉండవు ఇవి, ఇన్ఫెక్షన్ వచ్చింది నేను వెళ్ళిన తర్వాత. సో దాన్ని అక్కడుండి మార్నింగ్ ఈవినింగ్ ఫోన్లు చేస్తున్నాను నేను. ఐ వాజ్ నాట్ ఎంజాయింగ్ మై స్టే దేర్. అట్లాగా 5 days చేసి 5th day నా సెక్రటరీ నర్మదా, డాక్టర్ మురళీధర్, మై రెటీనా సర్జన్ నాకు రీఅష్యూర్ చేసి కామ్ డౌన్, పేషెంట్ ఈస్ డూయింగ్ వెల్ అంటే అప్పుడు మనశ్శాంతి. అప్పుడు దాకా నిద్ర లేదు, టోటలీ డిస్టర్బ్డ్. బట్ చాలా ఒక మ్యాగ్నిఫిసెంట్ లైఫ్ అండ్ కెరియర్ మీది సార్. థ్యాంక్స్ అమ్మా. సార్, కొన్ని జనానికి ఉండే 2-3 ప్రశ్నలు జస్ట్ అబౌట్ ఐ కేర్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. సింపుల్. మామూలుగా గ్రహణం సూర్యుడి వైపు చూస్తే కళ్ళు పోతాయి, ఇలాంటి నమ్మకాలు ఉంటాయి. అది నిజంగా అది లైట్ వల్ల పోతుందా అసలు? వాట్ యు సే? సోలార్ బర్న్ అవుతుంది. అయితే పోతుంది. ఇప్పుడు మనోళ్ళు చిన్నపిల్లలు ఈ భూతద్దాలు పెట్టుకుని మనం లైట్ వేస్తాం కదా, వేసి దూదికి మంట పెడతాము, లేదా పేపర్ కాల్చుతుంటాము, అంతే కదా సరదాగా. మీరు అందరు చేసి ఉంటారు. అవును. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ దట్ సన్ రేస్, ఎస్పెషల్లీ ఒక పర్టిక్యులర్ గ్రహణం అప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ దోస్ రేస్ ఈస్ వెరీ హై. మీరు చూసే ఉంటారు, మీరు కూడా యూఎస్ వెళ్ళి ఉంటారు కదా, ఇక్కడ మన ఎండకి అక్కడ ఎండకి తేడా ఉంది, చాలా తేడా ఉంది కదా. మరి అటువంటిప్పుడు గ్రహణం అప్పుడు ఉండదా? ఉంటుంది. కరెక్ట్. కాబట్టి మన పెద్దోళ్ళు ఏం చేసేవాళ్ళు, పళ్ళ నిండా నీళ్లు పోసి నీళ్ళల్లో చూపెట్టేవాళ్ళు సూర్యుడిని చిన్నప్పుడు, నా చిన్నప్పుడు. ఐమ్ షూర్ దే ఆర్ డూయింగ్ ద సేమ్ ఇప్పుడు కూడా. అట్లాగా చూడకూడదు. అవును. అది మూఢనమ్మకం అని కొంతమంది, ఏం కాదు వెళ్ళి చూడండి, నేను పెట్టుకుని చూసాను గ్లాసెస్. ఇదంతా అది. సార్, కళ్ళని యూవీఏ యూవీబీ రేస్ నుంచి కాపాడుకోవాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్? ఇప్పుడు అన్ని ఫిల్టర్డ్ గ్లాసెస్ కదమ్మా. అదే, అవి పెట్టుకోవడం కొంత తగ్గుతుంది. గ్లాస్ ఇస్ యూవీ ఫిల్టర్డ్ టుడే. అలాగే సార్, బ్లూ లైట్, మొబైల్ నుంచి వచ్చే లైట్, అది బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది అంటారు. టు ఎన్ ఎక్స్టెంట్ అమ్మా. నేను ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు కొత్తగా వచ్చినాయి, ఏది అప్పుడు మొబైల్స్ కాదు, గేమ్స్. ఒక బాయ్ ఈ కంటిన్యూస్ గా 14 hours హీ వాజ్ ఆన్ దట్ గేమ్, మూర్చొచ్చి చనిపోయాడు. ఓకే, సో వాటిలో ఎఫెక్ట్ ఉంటుంది, బట్ ఏదైనా అధికంగా చేస్తే అది చెడే కదా. 14 hours గేమ్ ఆడి మూర్చొచ్చి చనిపోవడం అంటే, బికాస్ మీకు స్క్రీన్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా, యూఆర్ లుకింగ్ ఎట్ ఎ మానిటర్. అవును. ఆ మానిటర్ ఈజ్ నంబర్ ఆఫ్ చిప్స్ అవి, ప్లస్ రేడియేషన్ ఈస్ కమింగ్ అవుట్. సో యూ హ్యావ్ ఎక్స్పోజ్డ్ యువర్ సెల్ఫ్. ఇంకొక చైల్డ్కి అవ్వకపోవచ్చు అదే టైంలో, బట్ దిస్ చైల్డ్ ఈస్ ప్రోన్, దట్ బ్రెయిన్ కెన్ నాట్ కోప్. సో దానివల్ల ముందు ఫిట్స్ వచ్చినాయి. ఆ ఫిట్స్ వచ్చినప్పుడు అక్కడ ఎవరు లేరు, చిన్నపిల్లోడు. సో హీ స్వాలోడ్ హిజ్ ఓన్ వామిట్. అది ఆస్పిరేషన్ అంటారు కదా, లంగ్స్ లోకి అట్లా చనిపోయాడు. సో కాబట్టి ఆల్ సెడ్ అండ్ డన్, అతిగా ఏది చేయకూడదు, అంతే కదా సార్. సో నేను ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ ఐ సిండ్రోమ్ అని వచ్చింది. కంప్యూటర్ ఎక్కువగా వాడితే కంటికి జరిగే నష్టాలు. అది ఏంటంటే కంటిన్యూస్ గా దగ్గర పని ఏది చేసినా నష్టమే, ఎస్పెషల్లీ ఏ మానిటర్, బికాస్ దేర్ ఇస్ రేడియేషన్ ఆల్సో దేర్. సో అందుకని నేను పేషెంట్స్ అందరికి ఏం చెప్తానంటే, ఎవ్రీ 20 minutes ఒక 1 minute దూరంగా చూడు, సో దట్ నీ కంటి లోపల ఒక సీలియరీ మసిల్ అని ఉంటుంది, అది రిలాక్స్ అవుతుంది. తిరుపతి కొండ కంటిన్యూస్ గా ఎక్కలేం. అవును. 1 kilometer నడిచిన తర్వాత 10 minutes బ్రేక్ చేస్తే ఈ కాఫ్ మజిల్స్ కి క్రాంప్స్ రావు. ఈ మజిల్ కూడా అంతే కంటిలో. సో అట్లాగా అదొకటి. రెండోది, కళ్ళు ఎక్కువ ఆర్పటం మానిటర్ చూసేటప్పుడు. నేను పేషెంట్స్కి ఏం చెప్తానంటే, ఇవి మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అని చెప్తాను. స్ప్రెడ్ ద న్యూస్. సో ఎస్, దేర్ ఆర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఈ లైట్ ఉంది కదా సార్, ఇది కూడా బాగా చూసి కొంతసేపు అయ్యాక చాలా ఫెటిగ్ వస్తుంది. ఇలా మీకు కళ్ళజోడు ఉంది కొంతవరకు, ఐ డోంట్ నో, అయినా కూడా మీకు తెలుస్తుంది. ఇది హీట్ వేర్ ఫీలింగ్ కదా. అవును, అంతే కదా, పెట్టేస్తున్నాయి కదా, అంతే కదా సార్. That means there is a effect on us, no? Eye is a very delicate thing. శరీరం మొత్తం మీదే అది ఎఫెక్ట్ ఇస్తున్నప్పుడు
ఈ చిన్న ఐ మీద ఎఫెక్ట్ ఇవ్వదా? ఇంత జర్నీ చేసిన మీరు మీ కుటుంబంలో ట్రాజడీ జరిగినప్పుడు హౌ డిడ్ యూ కోప్ విత్ వాట్ వాజ్ యువర్ మీకు కోపింగ్ అంటే భగవంతుడి నిర్ణయం అనుకున్నారా? అంటే అంతే కదమ్మా, 23-year-old నాతో ఉండి అప్పుడు బైక్ యాక్సిడెంట్ అవడం, అది ఇట్స్ ఎ ఫ్రీక్ యాక్సిడెంట్. Naturally you feel saddened, but the unfortunate thing for ఇది డాక్టర్స్ అందరూ అమ్మా, నా ఒక్కడి ఇది కాదు చెప్పట్లేదు. ఆ రోజు ఒక పక్కన అల్లు రామలింగ గారు, ఒక పక్కన రామానాయుడు గారు, అందరూ ఉన్నారు అక్కడ. ఇది నా సారోని పంచుకోవడానికి చిరంజీవి గారి దగ్గర నుంచి, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి, సురేష్ బాబు దగ్గర నుంచి, ఎవ్రీబడి ఐ న్యూ దే వర్ దేర్. Because it's one of the tragic things in my life. So they all were there. Politicians. Shiridi garu రాలేదు కానీ బట్ he was there. రామచంద్ర గారు ఉన్నారు, కేపీ రామచంద్ర గారు. ఎంతమంది ఉన్నా కూడా ఎవరు తెచ్చగలరు? అంతే కదా సార్. ద ఫనీ పార్ట్ ఈస్ ఫ్రైడే పోతే నాకు అదే రోజు ఒక పేషెంట్ వచ్చాడు, ఎక్కడి నుంచి, ఒరిస్సా నుంచి, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన కూతుర్ని తీసుకొచ్చాడు. మండే ఆ అమ్మాయికి పెళ్లి చూపులు. సో నా నర్మదామాయి సెక్రటరీ ఇప్పుడు మీతోనే ఉంది ఇక్కడ బయట. సో ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి, డాక్టర్ ఇట్లా మీరు ఆపరేషన్ ప్రామిస్ చేశారంట, బట్ నా పరిస్థితి చెప్పావా అంటే, చెప్పాను డాక్టర్, కానీ ఆయన ఏమంటున్నాడంటే ఆయన డాక్టర్ ఫ్యూచర్ ఆయన అవతల వాళ్ళకి చెప్పలేదు, కళ్ళజోడు పెట్టుకుంటుందని. అందరు వచ్చారు, హోల్ ఫ్యామిలీ. అంటే ఏం చేస్తాము, అప్పుడు నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి కాసేపు ఏడ్చి కళ్ళు తుడుచుకుని ఆపరేషన్ చేసి వచ్చాను. దట్స్ మై ప్రైమరీ డ్యూటీ. కానీ చూసేవాడికి నాకు డబ్బు పిచ్చి అనిపించవచ్చు. ఎవడు అర్థం చేసుకుంటాడు, ఒకటి బాధ ఒకడు. కాబట్టి బాధ ఉంటుంది, బాధ లేకుండా ఎట్లా ఉంటుంది. బట్ దీస్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ లైఫ్. యూ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. మీ నుంచి నేర్చుకోవాలి సార్ చాలా విషయాలు. అంటే చూసే వాళ్ళకి కూడా ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్, బికాస్ మీరు జీవితంతో చాలా అడ్వెంచరస్ గా ఉన్నారు, చాలా భిన్నంగా ఆలోచిస్తూ వచ్చారు. మీ స్పిరిట్ లోపల జీవితాన్ని జయించాలనే స్పిరిట్ ఎప్పుడూ ఉంది. అలానే రెక్లెస్ గా లేరు, చాలా బాధ్యతాయుతంగా 10 మందిని కలుపుకుపోయి నడిపించుకుంటూ ఒక గొప్ప జీవితాన్ని అలవర్చుకున్నారు సార్. At 76 when you look back, you have a great treasure of memories. Yes, I think so. Lot of good memories. మీరు కలిసిన మోస్ట్ వండర్ఫుల్ పర్సనాలిటీస్ లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అవునమ్మా, ఆయన మోడర్న్ మహాత్మా గాంధీ అమ్మ. నా పర్సనల్ గా నా మనసులో అయితే మా గాంధీ గారు నాకు తెలియదు కాబట్టి గాంధీ గారి కన్నా గొప్పోడని నా ఉద్దేశం. ఆయన అంత సింపుల్ గా మనిషిని చూడటం, ఆయన చూసి నేను కూడా నా మీద చాలా ఇంపాక్ట్ ఉంది అనిపిస్తుంది నాకు. ఆయన్ని సోమరాజు గారు, ముఖ్యంగా అరుణ్ తివారీ గారు నాకు పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత అట్లానే ఎంతో మంది డాక్టర్స్, డాక్టర్ బిఎన్ ప్రసాద్ గారు కానీ, డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆయనకి డాక్టర్స్ కమ్యూనిటీ అంటే ఆయనకి బాగా ఇష్టం కూడా. ఆయనలో గొప్పతనం ఎప్పుడు చూశానంటే అమ్మా, నేను ఇందాక మనం కవర్ చేసిన అన్ని విషయాల్లో ఒక్క విషయం మీకు చెప్పలేదు నేను, ఎందుకంటే నా డబ్బా నేను కొట్టుకోకూడదని. అదేంటంటే లేసిక్ని నేను ఫస్ట్ టైం ఇంగ్లాండ్కి పరిచయం చేశాను, అట్లానే ఇండియాకి పరిచయం చేశాను. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే నా విషయంలో ప్రపంచంలోనే ఫస్ట్ ఫెమ్టో లేజర్ క్యాటరాక్ట్ ప్రోటోటైప్ డివైస్ రీసెర్చ్ అంటారు, అది కూడా నా చేతుల్లోనే పెట్టాడు. అది ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ టు డూ ఇస్ ఆల్సో మీ. ఓకే, అది చేసినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు నన్ను అడిగారు, నీకు డబ్బు ఇస్తామని. నేనుండి నాకు డబ్బు వద్దు, నా ప్రజలకి నా దేశానికి పనికొచ్చే పని ఏదన్నా చెయ్యి అని నేను చెప్పాను. ఆ స్ఫూర్తి కేవలం కలాం గారి దగ్గర నుంచి వచ్చింది. అందుకని ఆయన్ని, గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారిని పిలిచి ఆ మిషన్ నేను ఓపెన్ చేయించాను వాళ్ళ ద్వారా, వాళ్ళ చేతుల ద్వారా. ఆ రోజున కలాం గారు అంటారు, నువ్వు ఫస్ట్ ఫెలో అంటున్నావు కదా, నాకెట్లా గ్యారంటీ. ఆయన చూడండి, ఇంక్విజిటివ్ మైండ్ అనమాట. నేను చూశాను, ఆల్రెడీ బాంబేలో ఉంది, ఢిల్లీలో ఉంది, నువ్వు ఫస్ట్ ఎట్లా అవుతావు అంటే, సార్ నేను ఫస్ట్ కమర్షియల్ మిషన్ అనట్లేదు సార్, నేను ఫస్ట్ ప్రోటోటైప్ డివైస్ ఇన్ ద వరల్డ్. అంటే సీక్రెట్గా రీసెర్చ్ చేసిన ఇండియాలో, హైదరాబాద్లో ఈ సెంటర్లో జరిగింది. ఓ అట్లా అంటావా, దానికి రుజువేంటి? రుజువే ఉంది సార్, వరల్డ్ ఓవర్ పబ్లిష్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి, పబ్లిష్డ్ మెటీరియల్ ఉన్నాయి, చూపెట్టయితే. అట్లాంటి మనిషి ఆయన, చాలా ప్రోబింగ్ మైండ్. అంటే యూ కాంట్ డు ఎ ఫాల్స్ క్లెయిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, హి విల్ టేర్ యు అపార్ట్. హీ ఫెల్ట్ ఇట్ వాజ్ ఎ ఫాల్స్ క్లెయిమ్. నేను అప్పుడు అన్ని తెప్పించి డేటా తీసుకొచ్చి, ఆ పక్కన జర్మన్ వాడు ఉన్నాడు, వాడిని బాబు నువ్వు చెప్పరా ఆయనని. ఆఖరికి గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు, ఐఎమ్ టెల్లింగ్ యూ,
one of the biggest awards, more than any Padma Shri or Padma Bhushan or anything, is that day for me. That day when he questioned my integrity. Who is questioning me? None other than the great Kalamji. And who came to my rescue? None other than Gullapalli Nageswara. ఆయన వచ్చి లేదు ఆయన స్పీచ్లో చెప్తారు గుల్లపల్లి నాగేశ్వరరావు, మోడర్న్ ఆప్థల్మాలజీలో ఈ దేశంలో ఇండియాలో దేర్ ఇస్ ఎ టైమ్ బిఫోర్ ప్రసాద్ అండ్ ఆఫ్టర్ ప్రసాద్ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రెస్ అండ్ ఎవ్రీబడి. వాట్ మోర్ అవార్డ్ డూ ఐ నీడ్? అసలు అంటే హ్యాండ్లింగ్ ఆయన క్వశ్చన్ చేయటం, అవును, అదొకటైతే నాగేశ్వరరావు చెప్పటం ఇంకో విషయం అయితే. నేను ఇరకాటంలో పడిపోయాను. మళ్ళీ నేను అన్ని తీసుకొచ్చి జర్మన్ వాడితో చెప్పించి. మీరు అఫెన్స్ తీసుకునేది పెద్ద విషయం కదా సార్. ఎట్లా తీసుకుంటాం? అబ్దుల్ కలాం గారు అది, బట్ అయినా కూడా చివుక్కుమని అలా కూడా కాకుండా మీరు లేదు, నేను నవ్వుతూనే ఉన్నా. నాకు ఇష్టం ఆయన అడిగిన ప్రశ్న ఇష్టం, ఎందుకంటే అడగాల. నా పేషెంట్స్ కూడా నేను ఒకటే చెప్తా, మీరు ఎవ్వరూ నన్ను నేను చేసిన ఆపరేషన్ మీరు ప్రశ్నించడం అనేది అది మీ ఇట్స్ యువర్ హక్కు అది. కాబట్టి మీరు అడగొచ్చు, కానీ చెప్పాల్సిన ధర్మం నాది. అంతేగాని కొంతమంది డాక్టర్స్ పేషెంట్ క్వశ్చన్ చేస్తే దే గెట్ అప్సెట్. బట్ పేషెంట్స్ ఒక రకమైన మెంటాలిటీలో ఉండి మనల్ని ప్రశ్నిస్తాడు, అప్పుడప్పుడు మనల్ని దూషిస్తాడు. అవును, అతన్ని కామ్ చేయాల్సిన కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ మెడిసిన్. పేషెంట్ డిస్టర్బ్ అయినప్పుడు నువ్వు కామ్ చేయకపోతే ఎవడు చేస్తాడు? నీతోనే డిస్టర్బ్ అవుతున్నాడు, నువ్వు చేసిన పనికే డిస్టర్బ్ అవుతున్నాడు. ఓకే, ఇఫ్ యూ థింక్ యు ఆర్ నాట్ ఆన్సరబుల్ ఫర్ దాట్, యు ఆర్ రాంగ్. అది కూడా నీ వృత్తే, పార్ట్ ఆఫ్ యువర్ జాబ్. ఎస్, యూ షుడ్ ఆన్సర్ హిమ్. నా పని అదే. రోజు మీరు అడిగిన దాంట్లో తప్పు లేదండి, కానీ ఇది పరిస్థితి, ఇంతకన్నా మీకు జరగదు, ఇదే బెస్ట్. అట్లా వాళ్ళని మనం కామ్ చేయాలి. పేషెంట్ మైండ్ సెట్ ఈజ్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్ ఆల్ టుగెదర్. ఆ కుర్చీలో మీరు కూర్చున్నప్పుడు వేరు, ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు వేరు. నేను పేషెంట్ గా వెళ్తాను. ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ దిస్ మీటింగ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ మై చెకప్. డిడ్ యు ఎవర్ గెట్ ఐ సర్జరీ సార్? ఎస్పెషల్లీ మన దేశంలో ఈ ఎక్స్పెరిమెంట్స్ బేదవాళ్ళ మీద చేస్తుంటారు, అది నాకు నచ్చలేదు. నేనేమనుకున్నానంటే, బీదవాడి కన్నుకైనా నా కన్నుకైనా రిస్క్ ఈజ్ ద సేమ్. అతనిది కన్నే, నాది కన్నే, కాబట్టి వద్దు, నా కంటి మీదే నేను ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తానని చెప్పి, నా కంటి మీద నేను చేసుకోలేను కదా. మా డాక్టర్లకి చెప్తే వాళ్ళందరూ నీకేమన్నా పిచ్చా ఏమన్నానా, నువ్వు కంటి డాక్టర్వి, అసలు ఏం ప్రాబ్లం లేకుండా ఎక్స్పెరిమెంట్ ఏంటయ్యా, మేము చెయ్యమన్నారు. అప్పుడు నేను, నా భార్యకి తెలియనే లేదు అనుకోండి విషయాలు, ఎందుకంటే షీ వోంట్ అలౌ ఇట్ టు హ్యాపెన్. నేను అప్పుడు అమెరికాకి నన్ను ఇన్వైట్ చేస్తే, అక్కడ డాక్టర్ స్టీవ్ స్లేడ్ అని ఆయన అమెరికన్ డివైస్ చేస్తుంటే నేను జర్మన్ డివైస్ చేస్తున్నా. సో ఆయనకి చెప్తే ఇద్దరం వర్ ఇన్వైటెడ్ స్పీకర్స్ కాబట్టి ఆయన నాతో పాటు హ్యూస్టన్ రమ్మని ఆయన చేశారు. చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ అందులో కష్ట నష్టాలు ఏంటి అన్నీ అర్థం చేసుకుని, వాటికి కూడా ఐ ఫౌండ్ రెమెడీస్ చేసి దాన్ని పాపులరైజ్ చేశా ప్రపంచంలో. ఈ రోజున కొన్ని లక్షల ఆపరేషన్లు జరిగినాయి. ఇప్పుడు నేను లేసిక్ తెచ్చినప్పుడు నేను ఒక్కడనే ఇండియాలో. ఈ రోజున హైదరాబాద్లో 32 సెంటర్స్ ఉన్నాయి, 100 మంది డాక్టర్లు ఉన్నారు హైదరాబాద్ ఒక్క ఊర్లోనే. అట్లా ఇండియా మొత్తం టీచ్ చేశాను నేను. నాకెంత ఆనందంగా ఉంటుంది. అవునవును. అంతేగాని నేను కూర్చుని నేను ఒక్కడనే పెట్టుకోవాలా, ఇంకెవరికి తెలియకూడదు ఈ విద్య అనుకుంటే పొరపాటు. విద్య మన సొంతం కాదు. నేను కూడా ఇంకొక గురువు గారి దగ్గర నేర్చుకున్నాను, మన తెలుగు గురువు గారి దగ్గర, లక్ష్మీరావు గారి దగ్గర. సో అట్లాగా ఆ స్ఫూర్తితో నేను అందరికీ నేర్పించడం జరిగింది. లేసిక్ బికేమ్ వెరీ పాపులర్. రెండోది, నేను వరల్డ్ రినౌన్ టెక్నాలజీ చేసింది కూడా ఆల్సో బికేమ్ వెరీ పాపులర్. తర్వాత ఫ్రెంచ్ పీపుల్కి గ్లకోమాలో ఒకటి చేసాము, అట్లానే బెల్జియం పీపుల్కి కూడా గ్లకోమాలో ఒకటి చేసాము. ఇవన్నీ మ్యాక్సివిజన్కి ఎందుకు వస్తున్నాయి, నా దగ్గరికి ఎందుకు వస్తున్నాయి? భగవంతుడు అంతే. కళ్ళ మీద బోల్డ్ పాటలు వచ్చాయి త్రూ ద, మీరు ఫిల్మ్ మూవీ గోవర్ కూడా కాబట్టి మీకు ఏమన్నా గుర్తుండిపోయిన ఉన్నాయా? బోల్డ్ ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ క్లాసీ సాంగ్స్ పాతవి ఆల్ ద వే టిల్ ఇప్పుడు. హిందీ, తెలుగు. నేను మెడికల్ కాలేజ్ అయిపోగానేనమ్మా యూకే వెళ్ళిపోయాను కదా. మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా కొద్దిగా మేము అందరం కొద్దిగా పోజు కొడతాం కదా, మేము మెడికల్ స్టూడెంట్స్ అని. ఇంగ్లీష్ సినిమాలే చూసేవాళ్ళం. ఓహో, తెలుగు సినిమాలు హిందీ సినిమాలు తక్కువ. గుంటూరులో అందరం మేమంతా మా గ్యాంగ్ అందరం పోయి చూసేవాళ్ళం. ఒక్కడికి అర్థమయ్యేది కాదు, ఎందుకంటే వాడి యాక్సెంట్ మనకు అర్థం కాదు. సో అట్లా పోయి నేను తెలుగు పాటలు వినటం, ఎక్కువ ఇంగ్లీష్ సాంగ్స్ వినటం. సో సడన్ గా మీరు నన్ను ఐస్ మీద సాంగ్స్ అంటే నాకేమీ గుర్తు రావట్లేదు, కానీ కనులు తెరచిన అది ఫెంటాస్టిక్ సాంగ్, మంచి పాట, ఫెంటాస్టిక్. అలాగే ఇప్పుడైతే లేటెస్ట్ గా పాడుతున్నారు. ఐఎమ్ సింగర్ సార్. ఓ వావ్,
ఐఎమ్ సీరియస్ మ్యూజిషియన్. సో అది మన చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మన రవితేజ గారి పాట. సో అలాగా ఐ థింక్ ఐస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్. కళ్ళు మీద సాంగ్ అంటే ఒకటి గుర్తుకొచ్చింది. చెప్పండి. ఆర్పి పట్నాయక్ గారు, ఆయన ఒక సినిమాలో అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకో. సో నాకు సడన్ గా అందమైన కళ్ళకి కళ్ళజోడు ఎందుకో అని అనిపించి నేను ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, పట్నాయక్ గారు మీ పాటను వాడుకోవచ్చా అని. ఏంటది అంటే ఆ సాంగ్ ఉంది కదా, అందులో లిరిక్స్ కొద్దిగా మారుస్తాను, మీరు రాసిందే. అందమైన కళ్ళకు కళ్ళజోడు ఎందుకో అసలు ఎందుకో. బాగుంది డాక్టర్ గారు, మీకు ఈ గొడవ అంతా ఎందుకు, నేను పాడి పంపిస్తా మీకు అన్నాడు. సో ఆయన పాడి చక్కగా విత్ మ్యూజిక్ అది నాకు పంపించాడు. అది మేము రేడియోలో ఒక 2 years కొట్టాం. బ్యూటిఫుల్, వాట్ అన్ ఐడియా. అందమైన కళ్ళకు కళ్ళజోడు ఎందుకో. సార్ యు ఆర్ ఎ మ్యూజిషియన్, భలే పాడతారు సార్ మీరు. భలే శృతి పర్ఫెక్ట్ గా ఉంది. నేను రాసిన పాట కదమ్మా, అయినా కూడా శృతి ఉండక్కర్లేదు సార్, మీరు రాసిన పాట అయినా మీకు, అన్లెస్ యూ హ్యావ్ ఇట్ ఇన్హెరెంట్లీ. సో గ్రేట్ ఆఫ్ హిమ్ అమ్మా, ఆర్పి పట్నాయక్ గారు. ఇమీడియట్ గా ఆయన అట్లా చేయటం కూడా ఐ ఫెల్ట్ సో నైస్. మీరు యూ హ్యావ్ వన్ హార్ట్ సార్. మెయిన్ థింగ్ ఏంటంటే అందరి మనసులు గెలుచుకున్నారు కాబట్టి త్రూ యువర్ జర్నీ. భగవంతుని మనసు కూడా. వెరీ ఫనీ యూ షుడ్ సే దట్ అమ్మా. నన్ను ఎవరో అడిగితే ఏంటి నీ మోటో అంటే విన్నింగ్ హార్ట్స్. యూ హావ్ సక్సీడెడ్ సార్. హౌ డు ఐ నో దట్? ఐ డోంట్ ఈవెన్, నాకు తెలియదు కూడా తెలియదు కదా మా అందరికీ. ఇన్ఫాక్ట్ మీరు చూస్తేనే తెలుస్తుంది, మీరు మనసుల్ని గెలుచుకున్నారు, మాధవుడిని గెలుచుకున్నారు, మనుషుల్ని గెలుచుకున్నారు. ఇంకేం కావాలి సార్? జీవితం అద్భుతంగా సార్థకంగా బ్యూటిఫుల్ సార్. చాలా ఇట్స్ అన్ ఆనర్ నోయింగ్ యూ దిస్ డీటెయిల్డ్ గా. అండ్ మీ వంటి మీ స్టేచర్ ఉన్న ఒక వెరీ వెరీ బిజీ సర్జన్ ఇవాళ మా స్టూడియోస్ కి రావడం అండ్ స్పేరింగ్ దిస్ కైండ్ ఆఫ్ టైమ్, వీఆర్ ఆల్ బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.